హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఒక పురాతనమైన టెంపుల్తో వచ్చాను. ఈ టెంపుల్ మన ఈస్ట్ గోదావరిలో ఓడిసిలేరు అనే గ్రామంలో ఉంది. మీరే వినండి గాయస్, డైరెక్ట్ గా పంతులు గారిని అడిగే తెలుసుకుందాం ఈ టెంపుల్ గురించి. పంతులు గారు, ఈ టెంపుల్ హిస్టరీ ఏంటండి? జై శ్రీమన్నారాయణ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బసయనారాయణ స్వామి దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం 1925 శంకుస్థాపన చేయడం జరిగింది. 1928 పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 2028వ సంవత్సరానికి స్వామివారి యొక్క దేవస్థానం 100 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. పంతులు గారు, వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం కాని వారికి సంతానం కలుగుతుందంటే నిజమేనా? ఇక్కడికి వస్తే స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులందరికీ కూడా నమ్మకము. ఆ యొక్క కార్యక్రమము స్వామివారి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తూ ఉంటాము. ధ్వజ అవరోహణ కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క గరుడాల వారికి నివేదన చేసిన పొంగలిని సంతానం లేని స్త్రీలు, వివాహం కాని స్త్రీలు ఎవరైనా వచ్చి నమ్మకంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వీకరిస్తే స్వామి అనుగ్రహం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అని చెప్పేసి నమ్మకము. ఇవి నక్షత్ర తాబేళ్ళు అంటండి. ఇవి గుడి చుట్టూరేనే ఉంటాయి, చాలా ఉంటాయి అంట. గుడి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క దేవస్థానంలో క్షేత్రపాలకుడిగా దాసాంజనేయ స్వామివారు, ఉపాలయాలలో ఆండాలమ్మవారు అంటే గోదా అమ్మవారు, మరొక ఆలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారితో పాటు పండిత ఆళ్వారులందరూ కూడా దర్శనమివ్వడం జరుగుతుంది. మెయిన్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భజయనారాయణ స్వామివారు భక్తులందరితో కూడా పూజలు అందుకొని భక్తజన బాంధవుడిగా భజయనారాయణుడిగా స్వామివారి పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడ భజయనారాయణ స్వామివారి దేవస్థానం నందు 7 వారాలు అంటే 7 శనివారాలు, వారానికి 7 ప్రదక్షిణాలు చొప్పున 7 శనివారాలు చేసి 8వ వారమున స్వామివారికి అష్టోత్తర పూజ నిర్వహించుకొని ప్రసాద వితరణ కార్యక్రమం చేయించుకోవచ్చు. స్వామివారి యొక్క అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి అని నమ్మకము. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క భజయనారాయణ స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి. ప్రతి శనివారము సాయంత్రం 6 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతనామార్చన పూజ, 7 గంటల 30 నిమిషాలకు నక్షత్ర హారతి కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ముందుగానే ఒక సబ్స్క్రైబ్, ఫాలో చేసి పెట్టుకోండి. ఇలాంటి టెంపుల్స్ నేను చాలా తీసుకొస్తాను మీ ముందుకి. మీకు తెలుసుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనే వస్తాను మీ దగ్గరికి.